ఏపీలో పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు కేవలం 5 నెలల్లోనే ఫలవతం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 65,000 కోట్లతో రిలయన్స్ పెట్టుబడుల మీద ఒప్పందాలు జరిగాయి. టాటా, అదానీ వంటి వారు ఏపీ వైపు చూస్తున్నారు. అదేవిధంగా పేరు గడించిన విద్యాసంస్థలు కూడా ఏపీకి క్యూ కడుతున్నాయి. ఈసారి తప్పకుండా ఏపీలో బాబు మార్క్ విజన్తో అభివృద్ధి జరుగుతుందని అంతా నమ్ముతున్నారు. అమరావతి రాజధానికి కూడా నిధులు సమకూరుతుండటంతో బాబు చెప్పిన తీరుగా రానున్న కాలంలో ప్రపంచ రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుంది అంతా విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలో మేధావులు, పారిశ్రామికవేత్తలతో పాటు ఆధ్యాత్మికవేత్తలు కూడా ఏపీ వైపు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. వారు కూడా తన సంస్థను ఏపీలో ఏర్పాటు చేయడం ద్వారా ఏపీకి ఆధ్యాత్మిక పరిమళాన్ని తీసుకుని రావాలని చూస్తున్నారు. బాబు సీఎం అయ్యాక మొదటిగా ఆధ్యాత్మిక గురువు బాబా రామ్దేవ్ ఏపీకి వచ్చారు. ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యి చర్చలు జరిపారు. ఆయన ఏపీలో పెట్టుబడులు పెట్టి ఏపీ ప్రజలకు యోగా నేర్పిస్తామని ప్రతిపాదించారని అంటున్నారు. ఇక చూస్తే తాజాగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు అయిన రవిశంకర్ చంద్రబాబుని లేటెస్ట్గా కలిశారు. ఈ సందర్భంగా 50 నిమిషాలకు పైగా చంద్రబాబు, రవిశంకర్ మధ్య సమావేశం జరిగింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఏపీలో కూడా ఏర్పాటు చేయడానికి రవిశంకర్ చూస్తున్నారు అని అంటున్నారు. ఇక ఏపీలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థని ఏర్పాటు చేయడం ద్వారా ఆధ్యాత్మిక శోభ వస్తుందని అంటున్నారు. అంతేకాదు, ప్రపంచ స్థాయి గుర్తింపు కూడా ఏపీకి వస్తుందని అంటున్నారు. అలాగే యోగా గురువు రామ్దేవ్ బాబా ఏర్పాటు చేసే యోగా నిలయం వల్ల కూడా ఏపీకి కొత్త హంగులు వస్తాయని అంటున్నారు. దీనివల్ల ఏపీకి మంచి సంకేతాలే వస్తున్నాయని అంటున్నారు.